My heart is powered by my passion. My mind is driven by my dream. I am Lady Predator. టైగర్ డూడ్ చిట్టి డూడ్ నాకు ముందే పరిచయం డూడ్ యాక్చువల్లీ చిన్నప్పుడు ఒకసారి నేను ఆడుకుంటుంటే లైక్ యూనో క్రికెట్ ఆడుకుంటుంటే ఏమైందనంటే యూజువల్గా ఎవరిదైనా బాల్ పక్కింట్లో పడుతుంది అది బ్యాట్ పక్కింట్లో పడుతుంది అర్థమైంది కదా మీకు చిన్నప్పుడు యాక్చువల్లీ క్రికెట్ ఆడేటప్పుడు లైక్ అందరిది బాల్ పక్కింట్లో పడితే నాది బ్యాటే పక్కింట్లో పడింది. సో అప్పుడు లైక్ యూనో అప్పుడు ఆ బ్యాట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో చిట్టి డూడ్ అట్లా పరిచయం అయ్యారనమాట. యూ ఈటింగ్ గ్రాస్ రే బుజ్జి, గుడ్ బాయ్ గుడ్ బాయ్. ఇట్లానే నువ్వు ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా ఉండాలి తెలుసా, ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు ఫుడ్ కోసం. ఏది దొరికితే అది తినేయాలి. టీకే యూ షుడ్ నెవర్ బీ లైక్ డిపెండెంట్ ఆన్ మీ. స్నైపర్ వాడుతున్నారా? ఓకే అంట అది తెలుసా ఇప్పుడు ఏమని తెలుసా, ఓకే ఎల్పి అన్నది. ఇప్పుడు వచ్చేసా గాలిలోనే నాక్ అవుతుంది కవర్లోనా పక్కకు చూసుకోవాలి కదమ్మా. ఇటువైపు ఈ రూమ్ లో ఉన్నారు తను. రీకాల్ లేదు చూసా, రీకాల్ లేదు. చచ్చిపోయారు. ఈవినింగ్ కూడా కాదు, మనం 24/7 ఫుల్ ఆన్ హై ఉంటాం అనమాట హ్యాపీనెస్ తో. మీరు ఎన్ని గంటలు జాబ్ చేస్తారు అని అంటే ఎవరన్నా అడిగితే ఏం చెప్తారు, నేను ఒక 8 hours జాబ్ చేస్తాను అంటారు. అట్లనే నేను కూడా మీరు ఎన్ని అవర్స్ మీ హ్యాపీనెస్ కోసం వర్క్ చేస్తారు అంటే నేను 24/7 నా హ్యాపీనెస్ కోసం వర్క్ చేస్తా. 24/7 ట్రస్ట్ మీ, అందుకు హ్యాపీగానే ఉంటాం. అప్పుడు కూడా నా హ్యాపీనెస్ కోసమే కదా అది. గన్ని ఏంటి డూడ్, గుద్ది సంపేయండి డూడ్ ఎనిమి ఎవరైనా వస్తే. నా వైపుకు రావటానికి ఏమన్నా బ్యాక్ సైడ్ ఐ థింక్ ఇప్పుడు మెయిన్ బిల్డింగ్ కి పుష్ చేయాలి మనం. డూడ్ కాదు, మన డూడ్ కి గన్ దొరికిందా? మెయిన్ బిల్డింగ్ లోపలికి వెళ్దామా? పదండి డూడ్ పదండి, మీ ప్రాణంకి నా ప్రాణం అడ్డేస్తా. నేను చచ్చిపోతే మీరు కూడా ప్లేన్ ఎక్కేయాలి. ఠీకే పైనకి ఇట్లా వెళ్ళిపోకండి. గ్రెనేడ్ పడ్డారు రండి, ఇద్దరు పడ్డారు. సూపర్ నెట్ ఓపీ నెట్. ఇక్కడ ఇద్దరుండండి, బాగా పైన ఇద్దరుండండి. సెట్ ఎవరు పుష్ చేసినా మనం ఈజీగా వేసేయచ్చు వీళ్ళని. పైన ఇద్దరుండండి, ఇటు ఇద్దరుండండి.
గ్రెనేడ్ అరే బాప్రే ఈ స్ప్లాష్ డ్యామేజ్ తో పడిపోయినా. ఇప్పుడు ఫుట్ ఇవ్వకండి, ఇటువైపే ఫుట్ ఇస్తున్నారు, మీరు కవర్ ఇవ్వండి. ఇటువైపే ఫుట్ ఇస్తే వాళ్ళు ఇటువైపే గ్రెనేడ్స్ వేసేస్తారు మళ్ళా. వెనక తన కార్లో మోస్ట్లీ ఎవరి హెల్త్ తక్కువ అవ్వకపోతే కనుక తిప్పుతూనే ఉంటాను. హెల్త్ ఒకవేళ తక్కువ అయింది అనుకుంటే ఆపేస్తా. వాళ్ళు వెళ్తున్నారు. కాల్చేయండి, ఇంకొకసారి తొక్కితే అయిపోతారు. వాళ్ళకంటే మన టెడ్డీయే ఫాస్ట్ గా పరిగెడుతుంది. అవునవును పాపం డూడ్ ఆయన. ఈ కొత్తది దాన్ని తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఏం ఈ రెండు ఉన్నాయన్నమాట మజాగా. ఎట్లా డూడ్ ఇది వర్సెస్ అది ఏంటి డూడ్? ఈ ఫ్రంట్ లో ఒక కార్ వస్తుంది. ఒకసారి ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటా నెక్స్ట్ హైలైట్ వీడియోకి. బస్ వచ్చేసింది, బండి ఎక్కండి. కార్ వచ్చేసింది. కార్లో స్క్వాడ్ అనుకుంటా. స్క్వాడ్ ట్రయోనో ఉంటుండదు. వాట్ రియలీ ఇది ఎందుకన్నా మంచిది. అదే నాకు నేను అనుకున్నా యూజువల్ గా డీసింక్ లో పోతాం డూడ్, పోకుండా బతికాము అని అంటే ఏదో మ్యాచ్ లో ఏదో బాట్ ని వదిలేసాం డూడ్. ఆ పుణ్యం ఇప్పుడు మనల్ని కాపాడింది అంతే. ఈ షాక్ దగ్గర ఆపుతా. అయిపోయింది, స్క్వాడ్ అయిపోయింది. ఆపోజిట్ లో కొండ పైన ఆయన కూడా చచ్చారు. టాప్ లోకి ఎక్కేద్దామా? ఇటు నుంచి వస్తున్నారు. ఎటు నుంచి? ఇక్కడ వాటర్ ట్యాంక్ పక్కన షాక్ ఉంది కదా, షాక్ లో ఒకళ్ళు ఫోకస్ అయ్యారు. నువ్వు ఒక పని చేస్తా, వస్తున్నారు. నువ్వు ఎవరో నాకు అడ్డంగా తిరిగేస్తున్నారు. డన్ డన్ డన్, they're all dead. సరే చచ్చిపోయే వాళ్ళు ఉంటే కనుక చచ్చిపోండి ఇప్పుడే. సరే నేను వస్తే కనుక అశ్వన్ డూడ్ తో వస్తా, లేకపోతే నేను కూడా పోతా. మీరు వెహికల్ వేసుకురండి, 4 సీటర్ ఇస్తాం అంతే. మా దగ్గరికి ఒక 4 సీటర్ ఇస్తాం. నేను ఎంతో పెద్ద స్టట్ అయితే తెలుసా. ఇంటి మీద ఆగకుండా కవర్ ఇవ్వండి. నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేంత వరకు నాకు కవర్ ఇవ్వండి. ఇక్కడ లూట్ చేసుకుని మన అదృష్టం ఏంటంటే ఇదిగోండి ఐమ్ సో సారీ. చాలా బాగుంది. నాకు ఒక్క గన్ను కూడా దొరకలా. I need medicine.
ఎవరు వస్తున్నారు? ఇంకొక ఎనిమి. భలే ఎగిరిపడ్డాడు ఇతను. బావా ఇద్దరు ఉండాలి. ఇద్దరు అయిపోయారా బయట? Watch out! ఎల్పి ఇక్కడ వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఎవరు ఎక్కడున్నారు? Watch out! ఇంకొకడు ఉండాలి నాకు. ఒక్క నిమిషం డూడ్, మీ ముగ్గురు వెళ్తా అంటే వెళ్ళండి. నాకు కొంచెం లో హెచ్పి ఉన్నా, నేను హీల్ చేసుకొని వచ్చేస్తా. రెండు. ఒకళ్ళు బ్యాకప్ మాత్రం తీసుకొని పోండి. Watch out! ఇక్కడే ఎల్పి ఇక్కడే. దానికి ఫుల్ ఫినిష్ చేసుకోండి. వెరీ నైస్. లోపలికి వచ్చేయండి. అయిపోయింది. లెట్స్ గో గైస్, కెన్ వి హావ్ సమ్ లైక్స్? ఆ ఇద్దరు తర్వాత చూసుకుందాం డూడ్. ఫస్ట్ మనం బతికితే చాలు ఇక్కడ. Watch out! బ్రిడ్జ్ పైన థ్యాంక్స్. బ్రిడ్జ్ పైన ఎనిమిది ఉన్నారు. ఓబాయ్ హీస్ డెడ్, బట్ నాకౌట్ అయిపోయాం మేము కూడా. లోపలికి వస్తా. లోపలనే రివైవ్ పట్టుకోండి. డన్. ఏ సైకిల్ నేను ఎక్కుతా సైకిల్. చిట్టుడు నేను ఎక్కుతా సైకిల్. దిగండి. అయ్యో కాదు చిట్టుడు, సైకిల్ తెచ్చి పెట్టి నాకు రివైవ్ చేయొచ్చు. నాకు రివైవ్ పట్టుకోండి. సైకిల్ తెచ్చి పెట్టి చేశారు. మనం సైకిల్ వేసుకొని పోదాం రండి. ఓకే డన్. ఆగండి. బాగా సైకిల్ మీద పగబెట్టేసుకున్నారు. పదండి చిట్టుడు. ఎక్కేసినా? అరే ఎస్ఎంజీ తెచ్చుకోవాలబ్బా సైకిల్ మీదకి. సైకిల్ మీద ఏఆర్ కాల్చడానికి రాదు కదా. నేను వెనక అక్కడ ఎస్ఎంజీ ఒకటి తెచ్చుకుందాం. బయటకు వెళ్దాం చిట్టుడు. బయటకు తీసుకుపోతారా? ఆ ఎంట్రన్స్ లోకి వెళ్ళి ఆ గేట్ చేతికి నేనేం పాపం చేశాను? ప్రతిసారి నన్ను మొత్తం స్టంట్లు హోల్డ్ చేయండి, వచ్చేస్తాము. అది మామూలుగా వెళ్ళకూడదు. డ్రైవింగ్ చిట్టుడు హెవీ డ్రైవింగ్ లో నా వారసత్వం మీకే చిట్టుడు. ఇక్కడ ఏదో ఎస్ఎంజీ అని తీసుకోండి. చిట్టుడు సర్కిల్ గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. దాని కాలు కింద నుంచి పోనివ్వండి చిట్టుడు. ఇంకో సాహసం అవసరం అంటారా మనకి? అయ్యో నాకేం కనిపించట్లేదు. నా దగ్గర యామో అయిపోయింది. నాకు ఆ డ్రాగన్ కనిపించట్లేదు. డ్రాగన్ నీకు పసుపు కుంకుమ పెట్టాను నేను చెప్పి తీసుకొచ్చి. అయిపోయింది. అమ్మయ్యా అయిపోయింది. ఇప్పుడు ఎనిమిది వస్తారనమాట. ఇంకొక ఇద్దరు వచ్చారు ఆపోజిట్ లో.
ఓ ఈస్ జంపింగ్ అట్ జంప్ అవుతుంది. కవర్ 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 ఆహా. సూపర్ సూపర్ డూడ్ సూపర్. బతికేశారు కదా? వచ్చేసాం బయట. చచ్చిపోయారా చిట్టుడు? చచ్చిపోయారు కదా? ఇంతకీ మీ లూట్ ఉంటుందా పోతుందా? ఉంటుంది. ఉంటుంది కదా. నాకు ఫస్ట్ లూట్ పోకూడదు. చిట్టుడు దగ్గర అసలే MG3 కూడా ఇక్కడ ఇక్కడ ఈవెంట్ కాదు ఇక్కడ దిగుదాం. ఎస్ఐ రికాల్ టవర్ పక్క బిల్డింగ్ ఉంటుంది కదా, నాతో పాటు ఒక ఎనిమి కూడా వస్తున్నారు. ఏ పోలీస్ స్టేషన్ మీద ఉన్నారు. అపార్ట్స్ లో దిగండి. అపార్ట్స్ లో Watch out. అక్కడ ఆల్రెడీ ఒక అతను వెళ్ళిపోయారు. ఐ జస్ట్ స్నైప్ దెమ్. ఆ తర్వాత మీరు ల్యాండ్ అయిపోతారు. ఇక్కడ కూడా ఒకరు దిగారు. థర్డ్ బిల్డింగ్ ఆపోజిట్ బిల్డింగ్. ఏ అతనే ఎక్కడ చూడు ఒకసారి మార్క్ ఇవ్వరా. డూడ్ చచ్చిపోయారు. ఆయన నాకౌట్ అయిపోయారు. అయిపోయాడు. ఒకటి అతనికి 2 సార్లు చంపే అదృష్టం దొరికింది. Bring him from the yard.